అసిస్టెడ్ సూసైడ్ వేరు, యుథనేషియా వేరు అనమాట. యుథనేషియాలో ఒక డాక్టర్, హెల్త్ ప్రాక్టీషనర్ లేదా సర్టిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్ వీళ్ళు లీతల్ ఇంజెక్షన్ ఏదో ఇచ్చి పేషెంట్ ని అంటే టర్మినల్ ఇల్ పేషెంట్ ని మరణించేలా చేస్తారు. కానీ అసిస్టెడ్ సూసైడ్ లో పేషెంటే తనకు తను అడ్మినిస్టర్ చేసుకుంటాడు అనమాట. ఇంకొకరి సపోర్ట్ తో పేషెంట్ తనకు తను అడ్మినిస్టర్ చేసుకుంటాడు. అసిస్టెడ్ సూసైడ్ వేరు, యుథనేషియా వేరు అనమాట. చిన్న డిఫరెన్స్ ఉంటుంది. యుథనేషియాలో ఒక మెడికల్ ప్రాక్టీషనరే లీతల్ ఇంజెక్షన్ గానీ డ్రగ్ కానీ ఇస్తారు. అసిస్టెడ్ సూసైడ్ లో ఆ పేషెంటే వాడుకుంటారు, దానికి ఒక సపోర్ట్ ఉంటుంది కానీ వాడుకునేది పేషెంటే. అయితే దీనికి సంబంధించి భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది? యాక్చువల్ గా భారతదేశంలో యుథనేషియా, యాక్టివ్ యుథనేషియా ఇప్పటికీ క్రైమే అనమాట. అలా చేయకూడదు. మనకు ఒక కేసు ఉంది, అరుణా రామచంద్ర షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ కేసులో అరుణా షాన్బాగ్ అనే పైన సెక్షువల్ అసాల్ట్ జరుగుతుంది. 42 years అమ్మాయి, ఆవిడ కంప్లీట్ గా క్లినికల్లీ డెడ్ కండిషన్, కోమాలా ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అది చూడలేక సుప్రీంకోర్టులో కేసు వేస్తారు, ఆవిడకి యుథనేషియా ఇవ్వండి అని చెప్పి, యుథనేషియాకి పర్మిషన్ ఇవ్వండి అని. కానీ కోర్టు ఇవ్వలేదన్నమాట. అదే పాసివ్ యుథనేషియా, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 లో భారతదేశంలో పాసివ్ యుథనేషియా అనే కాన్సెప్ట్ ని అలో చేస్తున్నారు. అంటే ఎవరన్నా పేషెంట్ తను ఇంకా టర్మినల్ ఇల్లు వచ్చేసాడు, మెంటలీ కాంపిటెంట్ ఉండి ఒక లైవ్ విల్ రాసుకుంటే నా పరిస్థితి బాగాలేకపోతే పాసివ్ యుథనేషియా ఇచ్చి నన్ను చంపేయచ్చండి. పాసివ్ యుథనేషియా అంటే లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, అంటే అతనికి ఇంజెక్షన్స్ అలా యాక్టివ్ గా కాదు, లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తీసేయటం, మెడికల్ ట్రీట్మెంట్ ఆపేయటం అనమాట. అలా ఇచ్చి నన్ను నేచురల్ గా చనిపోనివ్వండి అని చెప్పొచ్చు అనమాట. సో దీన్నే పాసివ్ యుథనేషియా అంటారు. భారతదేశంలో యాక్టివ్ యుథనేషియా అలో కాదు, పాసివ్ యుథనేషియా అలౌడ్.